ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి దివ్యనామమున వందనాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా సమూయేలు మొదటి గ్రంథములోని కొన్ని శ్రేష్టమైన భాగాలను ధ్యానము చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉండండి. ఈ దినపు ఎపిసోడ్కు ఆర్థిక సహకారము అందించిన వారు కామవరపు కోట వాస్తవ్యులు శ్రీ గంజి రామకృష్ణ గారు, పద్మజ గారు, వారి కుమారుడు సంగీత్, కుమార్తె సంకీర్తన, మేనల్లుడు వరుణ్ సాగర్, మేనకోడలు వర్షిత సాగర్. దేవుడు రామకృష్ణ గారికి తిరిగి ఉద్యోగం ఇచ్చినందుకు పద్మజ గారు మొదటి సంపాదనను ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారంగా అందించారు. ఏసే పరిష్కారము సువార్త కూడికలు మీ గ్రామాల్లో ఏర్పాటు చేసుకోవాలి అని ఆశించిన వారు మాకు తెలియచేయండి. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఈ రాత్రికాలపు వాక్య ధ్యానానికి ఆర్థిక సహకారం అందించిన గంజి రామకృష్ణ గారు, పద్మజ గారి కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభు, మీ పరిశుద్ధ గణనామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి మీ పాదముల చెంతకొచ్చి మిమ్మల్ని స్తుతించి సన్నతిస్తున్నా. ప్రభు, మీ దాసులు రామకృష్ణ గారిని, పద్మజ గారిని మీరు దీవించండి. వారి అంతరంగంలో మీరు వారికి చేసిన కృతజ్ఞత కార్యం పట్ల మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి, వారు కృతజ్ఞతగా ఇచ్చిన ఈ యొక్క కానుకను బట్టి వందనాలు. ఈ ఎపిసోడ్ నిర్వహించడానికి వారు కష్టార్జితాన్ని ఇచ్చారు. వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి ప్రత్యేకంగా మా ప్రియ ప్రేక్షకులతో మీ యొక్క సన్నిధిని అనుగ్రహించమని, వాక్య ధ్యాన కూడికలో సహాయం చేయమని యేసయ్య ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో మనం సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. ఈ 12వ అధ్యాయంలో సమూయేలు ఇశ్రాయేలు జనాంగముతో సౌలు ఎదుట మాట్లాడుతున్న ఈ మాటలు అతి ప్రాముఖ్యమైన మాటలు. అతని యొక్క వృద్ధాప్యానికి వచ్చినప్పుడు, ఆ వృద్ధాప్యంలో అతడు తన జీవితాన్ని గుర్చిన ఒక గొప్ప సాక్ష్యాన్ని ప్రజల ఎదుట, అతని యథార్థత జీవితాన్ని బయలుపరుస్తున్నాడు. ప్రతి విశ్వాసి తన జీవితంలో ఇలాంటి సాక్ష్యం చెప్పగలగాలి. యథార్థతతో కూడినటువంటి జీవితం ప్రతి ఒక్క వ్యక్తికి అత్యవసరం. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాటను అంగీకరించి మీ మీద ఒకని రాజుగా నియమించి ఉన్నాను. రాజు మీ కార్యములను జరిగించును. నేను తల వెరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్యన ఉన్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించచ్చు వచ్చి తిని. సమూయేలు ఇప్పుడు వృద్ధుడైపోయాడు. 12వ అధ్యాయంలో అతని వృద్ధాప్యం గురించి రాయబడింది. 2వ అధ్యాయంలో అతని బాల్యం గురించి రాయబడింది. 10 అధ్యాయాలలో ఇంచుమించుగా సమూయేలు వృత్తాంతం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఈ సమూయేలు భక్తుడు ప్రజల యొక్క కార్యాలను బాల్యము నుండి వృద్ధాప్యము వరకు చేశాడని తాను ప్రకటన చేస్తున్నాడు. మనమైతే మన సొంత పనులు, మన కుటుంబం యొక్క పనులు, మన బంధువుల పనులు, మన స్నేహితుల పనులు, మన శ్రేయోభిలాషుల పనులు చేస్తూ ఉంటాం. కానీ సమూయేలు ప్రజలందరి కొరకై తన జీవితాన్ని అంకితం చేశాడు. ఎంతో ఉన్నతమైనటువంటి జీవితం గడిపాడు. అందుకనే భక్తుడు అంటాడు, యెహోవాకు ప్రార్థన చేసిన వారిలో
సమూయేలు ఉన్నాడు అన్నాడు. సమూయేలు గొప్ప ప్రార్థనా యోధుడు. సమూయేలు ఒక గొప్ప ప్రవక్త. సమూయేలు దీర్ఘదర్శి. సమూయేలు దేవుని యొక్క న్యాయాధిపతిగా వ్యవహరించాడు, యాజకుడిగా వ్యవహరించాడు. బైబిల్లో ఇన్ని పోర్ట్ఫోలియోస్ నిర్వహించిన వ్యక్తులు కనపడరు. దావీదు ఒక రాజుగానే ఉన్నాడు, మోషే ఒక నాయకుడిగానే ఉన్నాడు, అహరోను ఒక యాజకుడిగానే ఉన్నాడు. కానీ సమూయేలు ఆ విధంగా కాదు, చాలా అద్భుతమైనటువంటి వాడిగా డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్ నిర్వహణ చేసి తన జీవితంలో ఆ అన్ని పదవులు కూడా చాలా ఘనమైన రీతిగా అతడు నెరవేర్చాడు. దేవుని యొక్క వాక్యంలో మీ యొక్క మాట చొప్పున మీ మీద ఒక రాజును నియామకం చేశానన్నాడు. అది దేవుని యొక్క ఇష్టం కాదు, అది మనుషుల యొక్క ఇష్టం. దేవుని ఇష్టం కాదు కనుక సమూయేలు తన యొక్క ఇష్టంగా కూడా లేదనేది అక్కడ తెలియపరిచాడు. ప్రజలు మనుషులు అందరూ కలిసి రాజు కావాలని కోరుకున్నారు. ఆ రాజును అక్కడ ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇకపై మీ కార్యాలు రాజు చేస్తాడు. ఇప్పటి వరకు నేను జరిగించాను, ఇక మీ కార్యాలను రాజు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు దేవునిపై ఆధారపడి దేవుని క్రియలు ప్రజల మధ్యలో చేశాడు. కానీ ఇక ప్రజల మధ్య ప్రజల కార్యాలను ప్రజలు ఎన్నుకున్న రాజు నిర్వహిస్తాడు. థియోక్రసీ టు మోనార్కిజం, రాజరికము ప్రారంభమవుతోంది ఇశ్రాయేలీల చరిత్రలో. దేవుని యొక్క ఆధిపత్యాన్ని మనుషులు ఇష్టపడలా, ఒక మనుషుడు కావాలనుకున్నారు. అది దేవుని దృష్టికి పాపము అని తెలిసినప్పటికీ, భిన్న పరిస్థితులు వారికి వస్తాయి అని వారికి తెలిసినప్పటికీ కూడా వారు రాజునే కోరుకోవటం విశేషం. దేవుడు వారికి రాజును ఏర్పాటు చేయమన్నాడు. సౌలు అక్కడ రాజుగా అభిషేకం పొందాడు. బాల్యము నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించచ్చు వచ్చితిని. బాల్యము నుండి నేటి వరకు చాలామంది దైవజనులు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఉన్న దైవజనులను తీసుకోండి. పరిచర్యకు బాల్యములో వచ్చి మరణ పర్యంతము ఉన్నవారు ఎక్కడ కనపడరు మనకి. ఉదాహరణకి మోషేను తీసుకోండి. 80వ ఏట ప్రారంభించాడు అతని విశ్వాసపు యాత్ర, కనాను యాత్ర. అయితే అహరోను తీసుకోండి, అతడు 83వ ఏట వచ్చాడు పరిచర్యకి. దావీదును తీసుకోండి, అతడు 40 సంవత్సరాలు ఇంచుమించుగా వయసులో అన్ని రాజ్యాలు, అన్ని గోత్రాలకు రాజుగా అభిషేకం పొందాడు. ఇలా వాక్యంలో మనం చూస్తున్నప్పుడు సంసోనును తీసుకొని యవనస్తుడైనా పరిచర్యలకు వచ్చాడు. కానీ ఈ సమూయేలు చాలా గొప్ప పేరు, చాలా గొప్ప మనిషి. ఈయన అతడు బాల్యము నుండి కూడా దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాల్యములో అతడికి వేసిన పునాది యవన ప్రాయములో తొలగిపోలా, వృద్ధుడైనప్పుడు తొలగిపోలా. సమూయేలు యొక్క తల్లి అతనికి నేర్పిన భక్తి, సమూయేలు యొక్క తల్లి నేర్పిన ప్రార్థన, సమూయేలు తల్లి యొక్క సమర్పణ, దైవ సన్నిధిలో బాల్యము నుండి సమూయేలు యాజకుడిగా ఎదగటానికి, అనేక పదవులను అలంకరించడానికి కారణంగా మనం చూస్తాం. బాల్యములోనే మన బిడ్డలను ప్రభువారి కొరకు సిద్ధపరచాలి. వాడు పెద్దవాడైనప్పుడు, అనగా వృద్ధుడైనప్పుడు ఆ మార్గం నుంచి అతడు తొలగిపోడు. ఈ మాట వాస్తవం. కనుక బాల్యము నుంచి ప్రభువు పట్ల ఆసక్తి కలిగిన వారిగా మీ బిడ్డలను సిద్ధపరచండి. దినములు చెడ్డవి, పాపము విస్తరిస్తోంది. ఒక పొల్యూషన్ ఎట్లా మన చుట్టుపక్కన విస్తరిస్తుందో, కాలుష్యం ఎలా పెరిగిపోతుందో వాతావరణంలో, మనుషుల అంతరంగాల్లో పాపము అనే కాలుష్యం పెరుగుతోంది. దాన్ని వృద్ధి చేసే
ఉత్ప్రేరకాలు లోకంలో ఎక్కువైపోయాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాల్యములో వారు ప్రభువు వైపు తిరగకుండా ఆకర్షించే ఉత్ప్రేరకాలు, లోకం వైపు ఆకర్షించే పరికరాలు ఎక్కువైపోయాయి. ఇది సొదొమ గొమొర్ర పట్టణాలలో ఉన్న పరిస్థితి ఈ దినాన లోకంలో ఉంది. నోవహు దినాలలో ఉన్నటువంటి పరిస్థితి ఈ దినాల్లో లోకంలో ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు తన యొక్క బిడ్డలను ప్రభువు యొక్క శిక్షణలో పెంచాలి. వారు వెళుతున్న త్రోవలను గమనించాలి. వారు సహవాసం చేస్తున్న స్నేహితులను గమనించాలి. సమూయేలు జీవితం ఎందుకు అంత దీర్ఘకాలం దేవుని పరిచయంలో కొనసాగింది? ఏ మచ్చ, ఏ ముడత, ఏ కలంకము లేకుండా. అతడు ఉన్న స్థలం పరిశుద్ధ స్థలం, దేవుని మందిరం. అతని యొక్క సహవాసం దేవుని బిడ్డలతో సహవాసం. అతని యొక్క జీవితం దేవుని యొక్క సహవాసంలో నిర్మాణం చేసుకున్నాడు. ఈ దినాల్లో చాలా భయంకరమైన పరిస్థితులు లోకంలో చూస్తున్నాం. మీడియా యొక్క ప్రభావం, దుష్ప్రభావం విదేశాల మాదిరి మన దేశంలో, మన ప్రాంతంలో, మన పట్టణాలలోనికి పాపము చొచ్చుకొని వస్తుంది. ప్రజలు దానిని హర్షిస్తున్నారని భ్రమపడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబాలు నాశనం అవటానికి కేవలము పాపము ఈ లోకములో రాజ్యం వెళుతోంది. కనుక ప్రతి కుటుంబాన్ని క్రీస్తు యొక్క పునాదిపై, వాక్యముపై నిర్మాణం చేసుకోవాలి. బాల్య దినాల యందు బిడ్డలను, యవన ప్రాయములందు యవనస్తులను కుడి ఎడమలకు తొలగిపోకుండా తిన్నని మార్గములో వారి జీవితం ఉండేటట్లుగా దేవుడు సహాయం చేసేటట్లు మనం ప్రార్థించాలి. ప్రధానంగా ఈ సమయంలో నేను మనవి చేస్తోంది ఏంటంటే, సంఘం యొక్క బాధ్యత చాలా ఎక్కువ అవుతుంది దినదినానికి. కానీ సంఘంలో దురాచారాలు పెరుగుతున్నాయి. నేను సమాజాన్ని గురించి చెప్పలేదు, ఈ మాట సంఘాన్ని గురించి అన్నాను. సంఘము అంటే ఎవరు? క్రీస్తు యొక్క రక్తంలో విమోచించబడిన సమూహం సంఘం, చర్చ్, ఎక్లీషియా, కాల్డ్ అవుట్ పర్సన్స్. అటువంటి వారు తమ యొక్క జీవితాల్లో గొప్ప బాధ్యత ఉన్నది. దేర్ ఈజ్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ అవర్ షోల్డర్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకం నశిస్తోంది. నశిస్తున్న లోకములో ప్రజల కొరకు ప్రార్థించి, సువార్త ప్రకటించి, సాతానుడు ఈ లోకాన్ని భ్రమపెడుతున్న విధానాన్ని లోకానికి తెలియచేసి అనేకులను అగ్నిలో నుండి లాగినట్లుగా లాగి రక్షించేటువంటి వారంగా మన జీవితాలను సరిచేసుకోవటానికి ఇక సమయము ఆలస్యం చేయకూడదని నేను మనవి చేస్తున్నాను. కనుల ఎదుట భయంకరమైన దృశ్యాలు ప్రతిదినాలు మనం చూస్తున్నాం. ఎన్నడూ లేనటువంటి విధానములో ఈ లోకములో మనుషులలో భయంకరమైన భావాలు ఈ దినాలు మనం చూస్తున్నాం. కుటుంబాలు విరిగిపోతున్న శాతం ఎక్కువైపోయింది దినాల్లో మనం ఉన్నాం. యవనులు భ్రష్టులవుతున్న దినాల్లో మనం ఉన్నాం. కేవలము అభివృద్ధి అనే ముసుగులో ఆధ్యాత్మిక అభివృద్ధిని మరిచిపోయిన దినాల్లో మనం ఉంటున్నాం. మనుషులమనే స్పృహను కోల్పోయి మనుషులను మనుషులే తినేసే పరిస్థితి, నాశనం చేసే పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఈ దినాలు భయంకరమైన దినాలు. ఆ రోజున సమూయేలు అంటున్నది అదే, బాల్యము నుండి నేను ఇప్పటి వరకు పరిచర్య చేశాను, ఇప్పుడు మీరు కోరుకున్న రాజు పరిచర్య చేస్తాడు అనగా మనుషులు తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి సిద్ధపడిన కాలమదని సమూయేలు తెలియచేశాడు. మనుషులు తమ యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నారు. అది చాలా ప్రమాదకరమైనది. ఎవరైనా శాంతితో బ్రతకాలని ఆశపడితే
తన దినాల్లో సమృద్ధి అయినటువంటి సమాధానం కలిగి జీవించాలని ఆశపడినట్లయితే ఒకే ఒక మార్గం బైబిల్లో చెప్పాడు. అది ఏమిటి అనగా యేసుక్రీస్తు ప్రభువునందరి విశ్వాసము ద్వారా వాక్యానుసారమైనటువంటి జీవితమే. సమూయేలు యొక్క మాటలు మనం చూద్దాం. చాలా శక్తివంతమైన మాటలు సమూయేలు మాట్లాడుతూ 5 ప్రశ్నలను అతడు సంధించాడు. ఈ 5 ప్రశ్నలు ఇప్పుడు మనం చదువుకుందాం. ఇదిగో నేనున్నాను, నేను ఎవని ఎద్దునైనా తీసుకుంటున్నా, ఎవని గార్ధబమునైనా పట్టుకుంటున్నా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవనినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనా లంచము పుచ్చుకుంటున్నా. ఎవనిని అనే పదం 5 మార్లు ఈ 5 ప్రశ్నార్థకాల్లో కనిపించాయి. ప్రియ దేవుని బిడ్డలారా, సమూయేలు అడుగుతున్నది ఇక్కడ మనం గమనిస్తే టువర్డ్స్ గాడ్ హీస్ పర్ఫెక్ట్. దేవుని వైపు అతని యొక్క మార్గం తాను పరిశీలించుకున్నాడు, దేవునితో సమాధానపడ్డాడు, దేవుని ఎదుట తన అంతరంగాన్ని సమ్మతపరుచుకున్నాడు. ఇక ప్రజల ఎదుట అతను ప్రశ్నిస్తున్నాడు. దావీదు కీర్తనాకారుడు, దేవా నా అంతరంగములో నీకు ఇష్టం లేనిది ఏదైనా ఉందేమో నీవే తెలుసుకోమన్నాడు. అలా సమూయేలు తన అంతరంగం దేవుని ఎదుట పరీక్షించుకొని తాను నిర్దోషినని గుర్తెరిగి ప్రజల ఎదుట ఆయన ప్రశ్నిస్తున్నాడు. 10 ఆజ్ఞలలో 6 ఆజ్ఞలు మనుషునికి మధ్యన ఉండే బాధ్యతలను జ్ఞాపకం చేశాయి. అందుకనే సమూయేలు మనుషునికి ఎదుట మాట్లాడుతున్నాడు. ఎవని యొద్దనైనా నేను గార్ధబాన్ని తీసుకున్నాను, ఎవని యొద్దనైనా నేను ఎద్దును తీసుకున్నాను. చూడండి, యాజక ధర్మం జరిగించినప్పుడు అనేక ఎద్దులు, అనేక పశువులు యాజకుని దగ్గరికి తేబడతాయి. వాటిల్లో దేవుడు నియమించిన ఆహారం తప్ప ఏ ఒక్క ఎద్దు తీసుకోవటానికి వీల్లేదు. తీసుకున్నాడు అంటే దురాశకు గురయ్యాడనమాట, అతిక్రమం చేసిన వాడయ్యాడనమాట. సమూయేలు యొక్క చేతికి అనేక అవకాశాలున్నా పాపం చేయలేదు, దేనిని ఆశించలేదు. పొరుగు దానిని దేనిని ఆశించక దేవుడు తనకిచ్చిన దానితో తృప్తి పడ్డాడు. అదే ఎద్దును ఆశించి తినా. ఎద్దును ఎందుకు ఆశించాలి? గార్ధబాన్ని ఎందుకు ఆశించాలి? గార్ధబం ఏం చేస్తుంది? ఎద్దు ఏం చేస్తుంది? ఎద్దు బలి కొరకు తీసుకుని వచ్చేవారు. మాంసముగా దానిని ఆహారం కొరకు వినియోగించవచ్చు, దానిని ద్రవ్యంగా మార్చుకొని తన చిత్తాన్ని మార్చుకోవచ్చు. అలాంటి పని తాను ఎన్నడూ చేయలేదు. గ్రేట్ ఇంటెగ్రిటీ, యథార్థత. అనేక పరిస్థితుల్లో నన్ను నేను పరీక్షించుకుంటుంటాను. ఏమిటి మనం చేస్తున్న సేవను మనం ఏ విధంగా ప్రభువుకు లెక్క అప్పగిస్తున్నాము? మనుషుల ఎదుట అట్లే లెక్క అప్పగించువానిగా ఉండాలి. యథార్థత అనేది దేవుని ఎదుట ఒకటి, మనుషుని ఎదుట ఒకటి కాదు సుమా. దేవుని ఎదుట ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటావో అంతే మనుషుల ఎదుట ఉండాలి. అందుకనే ఇక్కడ అడుగుతున్నాడు, ఎవని యొద్దైనా ఎద్దు తీసుకున్నానా, గార్ధబం తీసుకున్నానా? గార్ధబం చాలా ఉపయోగాలు కలిగినటువంటి జంతువు. ఆ దినాల్లో ప్రయాణ సౌకర్యానికి దాన్ని వాడేవారు. నేను దానిని తీసుకున్నానా? ఎవని యొద్దనైనా నేను బాధ పెట్టానా? ఎవరినైనా అన్యాయం చేశానా? న్యాయం కనబడకుండానట్లు నేను ఎవరి దగ్గరైనా లంచం తీసుకున్నానా? ఈ మాటలు మాట్లాడటానికి ఎంత ధైర్యం కావాలో తెలుసునా? ఈ మాటలు మనకు యేసయ్య యోహాను సువార్త 8వ అధ్యాయంలో మీలో ఎవడైనా నాలో పాపము కలదని స్థాపించగలడా అని ఇచ్చిన సవాలు లాంటివి ఇలా కనపరచడం లేదు. ఇలాంటి యథార్థ జీవితం కావాలంటే నేను ఎవరి యొద్దనైనా తీసుకుంటున్నా, నేను ఎక్కడైనా ధనాపేక్ష కప్పిపెట్టిన మాటలు మాట్లాడానా,
ఇదే రోషం పరిశుద్ధుడైన పౌలులో కనిపిస్తుంది. ఇదే రోషం ఈ దినాన నీలో కనిపించాలి, నాలో కనిపించాలి, ప్రతి విశ్వాసిలో కనిపించాలి. ఎన్నడూ కూడా ఇతరులను ఆశించవద్దు, కాని దానికి పరుగులెత్తవద్దు, లంచం కొరకు పరిగెత్తద్దు. ఈ దినాల్లో ఎంతోమందిని ఏసీబీ వారు పట్టుకుంటున్నారని చూపిస్తున్నారు. దొరకని దొరలు ఎంతమంది ఉన్నారు కదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుండె మీద చేయి వేసుకొని ప్రభు ఎదుట, మనుషుల ఎదుట యథార్థంగా ఉన్నావా అనేది ఒక్కసారి పరిశీలన చేసుకో సహోదరుడా. నిన్ను నీవు ఎంతకాలం భ్రమపరుచుకుంటావు, ఎంతకాలం మోసం చేసుకుంటావు, నీ జీవితంలో ఉన్న ప్రతి విధమైన పాపమును ఎంతకాలం సర్ది చెప్పుకుంటావు. అది వాక్యానుసారం కాదు, అది యథార్థత కాదు, అది నీతి కాదు, అది ఉగ్రతను తెచ్చేది. దేవుని యొక్క ఉగ్రత దినాన నీవు లెక్క అప్పగించుకోవాల్సి వస్తుంది. ఆయన కోపం, ఆయన ఉగ్రత పశ్చాత్తాపపడని వారిపై పడుతుంది. ప్రతి మానవుడు పాపం చేస్తున్నాడు, పాపం చేయనివాడు ఎవ్వడూ లేడు. అయితే పాపమును గురించి పశ్చాత్తాపపడి ప్రభువును ఒప్పుకొని క్షమాపణ కోరుకున్న వాడికి క్షమాపణ ఇస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఆదాము నుండి ఈ పాపం సంక్రమించింది, అన్అవాయిడబుల్. మనుష్యుడు తన యొక్క అంతరంగంలోనికి ఈ పాపం అనేది లేకుండా చేసుకోలేడు. అందుకనే దేవుడు కృపను ఇచ్చాడు. పాపం ఎంత విస్తరించిందో కృప మరి అంత అధికంగా విస్తరించేటట్లుగా దేవుడు సహాయం చేశాడు. కాబట్టి మనం పాపంలో నిలిచుందామా? అట్లా అనకూడదు అన్నాడు పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోషముతో కూడిన పరిశుద్ధమైన జీవితం ప్రతి విశ్వాసికి కావాలి. నిత్యము రాజీ పడిపోయే మనస్తత్వం, నిత్యము ఇతరులను దోచుకోవాలనేటువంటి ఆకాంక్ష, ఈ లోకంలో ఏదో గొప్ప స్థితిలో కనబడుతున్నామని భ్రమపడుతూ, ఇవన్నీ ఎందుకు? ఎవరిని సంతోషపెట్టడానికి? నీవెవరిని భ్రమపరుస్తావు? ఎందుకు మోసం చేసుకుంటావు? హృదయాన్ని ఆలోచన చేయమని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, అనేక మంది బిడ్డలు మా దగ్గరికి వస్తుంటారు. తప్పు చేసి కొంతకాలం తప్పులో కొనసాగి ఆ పరిస్థితులు వికటించినప్పుడు పరిగెత్తుకొచ్చి ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటారు. నేను వారికి పదే పదే చెబుతున్నాను, ఎక్కడ తప్పు చేశారో అది సరి చేసుకోవాలి. ఎక్కడ పాపములో జీవించావో దానిని ప్రభువు ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని కోరుకొని తిరిగి జీవితాన్ని నూతనమైన కోణంలో నిర్మాణం చేసుకోవాలి. మారు మనసు అన్నారు దాన్ని. కనుక మన జీవితాల్లో ఎక్కడా పాపంతో రాజీ పడకూడదు. శరీరం పాపానికి అమ్మబడిందనే భావం విడిచి, పాపపు నియమాన్ని ఆత్మ నియమం కొట్టివేసిందని ఎరిగి ప్రజల ఎదుట, ప్రభువు ఎదుట పరిశుద్ధులము, నిర్దోషులముగా, నిష్కళంకులముగా ఎదగటానికి ప్రయత్నం చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తుండగా అట్టి జీవితాన్ని మనం జీవించగలుగుతాం ఈ లోకంలో. అప్పుడే నీ జీవిత ప్రభావం విస్తరిస్తుంది. సమూయేలు యొక్క జీవితం గొప్ప ప్రభావాన్ని మిగిల్చింది. ఈ రోజుకి అదొక సవాలుగా మన జీవితాల ఎదుట ఉంచబడింది. న్యాయం అగపడకుండా నేను ఎవరినైనా లంచము పుచ్చుకుంటున్నా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వారి ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలకాలి. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా ఇచ్చివేస్తాను. ఎవరైనా సరే నేను ఇది చేశాను అని అంటే నేను తిరిగి దాన్ని ఇచ్చేస్తాను. అన్యాయం చేశావని, గార్ధమం తీసుకున్నావని, ఎద్దును తీసుకున్నావని, లంచం తీసుకున్నావని ఎవరైనా ఆక్షేపిస్తే దేవుడు అభిషేకించిన వారి ఎదుట నేను వెనకకు ఇచ్చివేస్తాను. మారు మనసు అనుభవం అంటే అదే. లూకాసు వార్త 19వ అధ్యాయంలో దేవుడు అభిషేకించిన వాని ఎదుట వెనక్కిస్తానన్న సౌలు
దేవుడు అభిషేకించి పంపిన యేసు ఎదుట వెనుకకు తిరిగి ఇచ్చినటువంటి జక్కయ్య కనబడుతున్నాడు. దేవుడు అభిషేకించిన వాడు యేసు. యేసు జక్కయ్య ఇంట ఉండగా యేసు యొక్క ముఖ కాంతిలో జక్కయ్య యొక్క రహస్య పాపం అతను జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం కోరుకుని తన పాపమును బట్టి తాను సంపాదించిన దాన్ని 4 రెట్లు వెనకకు తిరిగిస్తానని అతను ప్రమాణం చేసుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెనకకు తిరిగి ఇచ్చే అనుభవం మీకుందా? చాలామంది పుస్తకాలు తీసుకెళ్తారు, వాళ్ళు వెనక్కి ఇవ్వరు. చాలామంది ఇంట్లో ఏదో అడిగి పట్టుకెళ్తుంటారు, వాటి వెనక్కి ఇవ్వరు. ఇతరుల సొమ్మును ఊరికినే వాడేసుకుంటూ ఉంటారు చాలామంది. అట్లా ఉండకూడదు ఎన్నడూ కూడా. నీవు తీసుకుంటే దాన్ని వెనక్కి ఇచ్చేయాలి. అన్యాయంగా తీసుకుంటే దాన్ని వెల చెల్లించి మరి వెనకకి ఇవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యం అంటే ఒక ఉన్నత నీతి మార్గం అండి. దానిలో ప్రవేశించి నడవటం అసాధ్యం కాదు, కానీ కష్టతరం. కానీ పరిశుద్ధాత్మనితో అది సులభతరం అవుతుంది. దేవుని ఆత్మ ఆయన మార్గంలో నడిచే వారికి ఉచిత కృపా వరముగా అనుగ్రహించబడింది. ఆ అనుగ్రహించబడిన దైవాత్మ చేత శరీర క్రియలను చంపి ఆత్మానుసారంగా మనం జీవించడానికి మనం సిద్ధపడాలి. అందుకనే ఇక్కడ అడుగుతున్నాడు, ఏదైనా దొరికిన ఎడల నేను మరలా తిరిగి వానికి ఇస్తాను. నీవు మాకు అన్యాయం ఏమీ చేయలేదు, ఏ బాధను చేయలేదు, ఏ మనుషుని యొద్ద నీవు దేనిని తీసుకొనలేదని వారు చెప్పగా అతడు అట్టిది నా యొద్ద ఏదియూ మీకు దొరకదని యెహోవాయును ఆయన అభిషేకం చేయించిన వాళ్ళు ఈ దినమున మీ ఎదుట నాకు సాక్షులై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ఎదుట సాక్షులై ఉన్నారు. యెహోవాను సాక్షిగా పెడుతున్నాడు. ఎంత ఉన్నతమైన మాట ఇది. దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుందాం. సమూయేలు ఒక అభిషిక్తునిగా ఉన్న రాజును దేవునిని సాక్షిగా, ప్రభువా నా జీవితం నీకు తెలుసును, ప్రజలందరి ఎదుట యథార్థంగా బ్రతికాను, ఇప్పుడు వృద్ధుడనైపోయాను, నీ సన్నిధికి రాబోతున్నాను, నా వృద్ధాప్యపు ఈ జీవితం ఒక విశేషమైనటువంటి సాక్ష్యాన్ని ఇస్తోంది. ఏ విధంగా అయితే మానవుడు జీవించాలని దేవుడు ఆశపడ్డాడో అట్టి యథార్థ విలువలు కలిగిన మానవవాదిగా సమూయేలు దేవుని ఎదుట నిలబడుతున్నాడు. మన జీవితాలను మనం ఒకసారి రాత్రి పరిశీలన చేసుకుందాం. ఏ విధంగా ఉంది మన జీవితం? అనుదిన జీవితం, కుటుంబ జీవితం ఎట్లా ఉంది? స్నేహితుల మధ్యన జీవితం ఎట్లా ఉంది? నీ స్నేహితులు ఎలాంటి వారు? అసలు పాపభూయిష్టమైన తలంపులతో పాపాన్ని ప్రేమించి అనుభవిస్తున్న వారితో స్నేహితుడిగా ఉంటున్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. సమూయేలు విజయానికి కారణం దేవుని మందిరంలో అతని నివాసం, దేవుని సన్నిధిలో అతని నివాసం, పాపమునకు దూరంగా పారిపోయిన స్థితి. కాబట్టి మీ జీవితాల్లో అట్టి స్థితికి మీరు ఎదగాలని నేను ప్రభు పేట మనవి చేస్తూ అట్టి స్థితికి నేను ఎదగాలని ఆశిస్తూ ఈ వాక్య ధ్యానాన్ని ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. గంజి రామకృష్ణ గారికి, పద్మజ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనము ఇంతవరకు పాస్టర్ కె శ్యామసాగర్ గారి ద్వారా సమూయేలు మొదటి గ్రంథములోని కొన్ని శ్రేష్టమైన భాగాలను ధ్యానము చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు ఆర్థిక సహకారము అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఈ దినపు ఎపిసోడ్కు ఆర్థిక సహకారము అందించిన వారు కామవరపు కోట వాస్తవ్యులు శ్రీ గంజి రామకృష్ణ గారు, పద్మజ గారు, వారి కుమారుడు సంగీత్, కుమార్తె సంకీర్తన, మేనల్లుడు వరుణ్ సాగర్, మేనకోడలు వర్షితా సాగర్లు సమర్పిస్తూ ఉన్నారు. ఏసే పరిష్కారము సువార్త కూడికలు ఈ నెల 22, 23 తారీఖుల్లో, అంటే శనివారము, ఆదివారము దిబ్బగూడెం లక్ష్మీపురం నందు, 24, 25, 26 సోమ, మంగళ, బుధవారాల్లో పెదవేగినందు, 27, 28 గురు, శుక్ర తేదీల్లో
న్యాయంపల్లి నందు 29, 30 శని ఆదివారాల్లో కూచింపూడి నందు ఏర్పాటు చేశాము. సాయంత్రము 6:30 నుండి 8:30 వరకు జరిగే ఈ సువార్త కూడికల్లో ప్రసంగికులు పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు. ఖచ్చితంగా 8:30కు ఈ సువార్త కూడికలు ముగుస్తాయి కాబట్టి సమయాన్ని పాటించి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల ప్రభు, మీ ఘననామానికి స్తోత్రాలు. సమూయేలు జీవితం ద్వారా మమ్మల్ని సవాలు చేశారు ప్రభువా. సంఘము ఎట్లుండాలో, సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి ఎట్లుండాలో, క్రీస్తు రాకడలో ఎట్లాంటి సిద్ధపాటు ఉండాలో మేము నేర్చుకోగలిగాం. సమూయేలు యొక్క జీవితాన్ని బట్టి, దానిని గ్రంథస్థం చేసి మా ముందుంచి మీరు ఇచ్చిన వివరణను బట్టి మీకు లెక్కలేనని స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మేము చేస్తున్న పనిలో యథార్థత దయచేయండి ప్రభువా. మేము కలిగి ఉన్న వ్యక్తులతో మా సంబంధాలు పరిశుద్ధంగా, పాజిటివ్గా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి మా ప్రేక్షకులను దీవించండి. రేపటి దినం మరలా కలుసుకునే వరకు మీ కృపలో వర్ధిల్ల చేయండి. యేసు దివ్య నామములు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.